హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబ్లింగ్స్ టాక్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మరో కాశీ సిరీస్తో మీ ముందుకు వచ్చేసాము. కాశీ అదేనండి, మన వారణాసి. దీని గురించి ఒక్క రోజులో, ఒక్క వీడియోలో, ఒక్క మాటలో చెప్పలేము, చూపించలేము. ఈ వీడియోలో కాశీలో లోకల్ టెంపుల్స్ని ఎలా విజిట్ చేయాలో చూపించబోతున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీ వరకు వస్తాయి. ఈ వీడియోలో 108 శివలింగాలు కలిగిన మణిమందిర్ టెంపుల్, కాశీకి వెళ్ళిన ఫలితాన్నిచ్చే గవ్వలమ్మ గుడి, రామచరిత్రను తెలిపే తులసి మానస్ మందిర్, ఎంతో విశిష్టత కలిగిన దుర్గా మందిర్ మరియు సంకటమోచన హనుమాన్ టెంపుల్ని చూపించబోతున్నాను. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. కాశీలో లోకల్ టెంపుల్స్ని విజిట్ చేయడానికి ఒకరోజు సరిపోతుంది. మేము ఉన్న హోటల్ నుండి ఆటో తీసుకుని మార్నింగే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఆటో వాళ్ళు లోకల్ టెంపుల్స్ని చూపించడానికి 1400 తీసుకుంటారు. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఎర్లీ అవర్స్లో స్టార్ట్ అయితే 1 డేలోనే అన్ని టెంపుల్స్ని కవర్ చేయొచ్చు అని. మేము స్టే చేసిన హోటల్ తెలుగు వాళ్ళదే. తను మాకు బాగా గైడ్ చేశాడు. తన గైడెన్స్ వల్ల మ్యాక్సిమం టెంపుల్స్ని మిస్ అవ్వకుండా చూసాము. సో స్పెషల్ థ్యాంక్స్ టు బాల్చరణ్ గారు, పద్మ ఆంటీ గారు. వాళ్ళ హోటల్ డీటెయిల్స్ నేను మీకు స్క్రీన్ పైన షేర్ చేస్తున్నాను. మణిమందిర్ టెంపుల్ చూసేద్దాం రండి. మనం టెంపుల్లో ఎంటర్ అవుతూనే ఒక పెద్ద శివలింగం ఉంటుంది. దానికి మనం స్వయంగా అభిషేకం చేయొచ్చు. నేను ఇదే ఫస్ట్ టైం 108 శివలింగాల్ని ఒకే గుడిలో చూడడం. మందిర్ టెంపుల్ చూసేసాం కదా, నెక్స్ట్ గవ్వలమ్మ గుడి చూద్దాం రండి. గవ్వలమ్మ గుడికి ఒక విశిష్టత ఉందండి. అదేంటంటే ఈ టెంపుల్ని దర్శించుకుంటేనే మనకి కాశీ వెళ్ళిన ఫలితం వస్తుందంట. గవ్వలు అంటే హిందీలో కౌడీ అంటారు. అందుకే ఇక్కడ వాళ్ళు ఈ మందిరాన్ని కౌడీబాయి మందిరం అంటారు. ఈ అమ్మవారి పేరు కావలి మాత. కావలి అనే ఆవిడ శివుడి భక్తురాలు. రోజు విశ్వనాథుని గుడిలో సుప్రభాతం కన్నా ముందే గంగా స్నానం చేసి విశ్వనాథుని దర్శించుకునేది. నీ దర్శన భాగ్యం లేకుండా వెళితే వాళ్ళకి విశ్వనాథుడిని దర్శించుకున్న ఫలితం ఉండదు అని చెప్పాడట. మనకి ఈ టెంపుల్ దగ్గర 5 గవ్వలు ఉన్న ఒక సెట్ అమ్ముతారు. అందులో 4 అమ్మవారికి సమర్పించి మనకి ఒకటి తిరిగి పంతులు గారు ఇచ్చేస్తారు. కాశీ యాత్ర ఫలం మాకు, గవ్వలు మీకు. ఇదండి గవ్వలమ్మ గుడి యొక్క విశిష్టత. తులసి మానస్ మందిర్. ఈ టెంపుల్ని మీరు ఎవరైనా చూడడానికి వెళితే క్రింద దర్శించుకొని వచ్చేయకుండా పైకి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. మన పిల్లలకి తప్పకుండా చూపించవలసిన ప్లేసెస్లో ఒకటి. నాకు అవి చూడగానే చిన్నప్పుడు ప్రతి ఆదివారం ఈటీవీలో వచ్చే పంచతంత్ర కథల కోసం ఎదురు చూసే రోజులే గుర్తొచ్చాయి. రామ జన్మ నుండి రామ పట్టాభిషేకం వరకు చాలా అద్భుతంగా అన్ని ఘట్టాలని చూపించారండి. ఒక్క రామాయణం గురించే కాకుండా శ్రీకృష్ణుని వెన్న దొంగతనం గురించి, మీరాబాయి గురించి, ఇంకా ఇతర దేవతల గురించి చాలా చక్కగా చూపించారు. మేము వెళ్ళే టైంకి అక్కడ ఇంకా రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. పైకి వెళ్ళాక ఇవి చూడడానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. పర్ పర్సన్ 20 రూపీస్. తులసి మానస్ మందిర్ దర్శించుకున్న తర్వాత దుర్గా మందిర్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. రండి దుర్గా మందిర్ని దర్శించుకుందాం. దుర్గా మందిర్ని 18th సెంచరీలో నాటోర్కి చెందిన రాణి భవాని నిర్మించారు. ఈ ఆలయంలో దేవతా విగ్రహం ఒకరిచే తయారు చేయబడలేదని నమ్ముతారు. ఆమె ఈ ఆలయంలో స్వయంగా కనిపించిందంట. అందుకే ఇక్కడ అమ్మవారిని స్వయంభూ అంటారు. మందిరాన్ని దుర్గాకుండ్ అని కూడా అంటారు. ఈ మందిరాన్ని దర్శించుకున్న తర్వాత సంకటమోచన హనుమాన్ టెంపుల్ దర్శించుకోవడానికి వెళ్తున్నాం. రండి చూసేద్దరు కానీ. సంకటమోచన హనుమాన్ టెంపుల్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టెంపుల్ ఇన్ కాశీ. ఈ టెంపుల్స్లో మొబైల్స్ అండ్ కెమెరాస్ అలౌ చేయరు. అందుకే బయట నుండే చూపిస్తున్నాను, చూసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా ఎఫర్ట్స్కి ఒక లైక్ చేయండి. మిగతా లోకల్ టెంపుల్స్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. Thank you for watching.